హాయ్ అండి. శారీకి సిల్క్ థ్రెడ్ టజిల్స్ చేయడానికి ఇలా వేళ్ళకి దారాన్ని చుట్టుకొని కావాల్సిన లెంత్లో కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ఎగ్జామ్ ప్యాడ్కి లేదా ఏదైనా ఒక స్టిఫ్ సర్ఫేస్కి ఒక థ్రెడ్ని రింగ్లా చుట్టుకోవాలి. దానికి ఒక జరీ థ్రెడ్కి నార్మల్ నీడిల్కి లాట్ చేసుకొని మనకి కావాల్సిన లెంత్లో రెడీ చేసి పెట్టుకున్న సిల్క్ థ్రెడ్ని టై చేసుకోవాలి. సో ముడి ఎంత గట్టిగా ఉంటే అంత మంచిదండి. లూజ్ అయిపోయి పోచలు కూడా వచ్చేయకుండా గట్టిగా ఉంటుంది. సో అలా టై చేసుకున్నాక ఈ మిగిలిన థ్రెడ్ని గట్టిగా నాట్ చేసుకొని ఆ నాట్ చేసుకున్న దానిని పైనుంచి నీడిల్ దింపి ఈ టాసిల్ మనకి ఎంత పొడుగు కావాలో అంత పొడుగుకి ముక్కలుగా కట్ చేసేసేయండి. దాన్ని కూడా జరీ థ్రెడ్ని, ఎందుకంటే చిన్న ముక్క అయితే పిచ్చి పిచ్చిగా లేస్తూ ఉంటుంది, శారీ లుక్ పాడవుతుంది. సో అలా కిందకి దించేసుకున్న జరీ థ్రెడ్ని టెస్సెల్ లెంత్కి ఈక్వల్గా నాట్ చేసుకోండి. చూసారా బ్యాక్ సైడ్ ఎంత నీట్గా వచ్చిందో, ముడి అంతా ఇలా ఫ్రంట్ సైడ్ జిగ్జాగ్గా ఉన్న వెనకాల నీట్గా వస్తుంది. సరే మీకు కావాల్సిన లెంత్కి కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్నవి కౌంట్ మీ ఇష్టం. దగ్గరగా పెట్టుకుంటారా, దూరంగా పెట్టుకుంటారా, ఒక కలర్ వేసుకుంటారా, 2 కలర్స్ వేసుకుంటారా, మీ ఇష్టం. నా శారీ అయితే గ్రీన్ బార్డర్, శారీ కలర్ పింక్, లైట్ పింక్. సో నేను 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. ఈ మార్క్ చేసుకున్న ప్రకారం ఒక శారీ కలర్ థ్రెడ్, నార్మల్ స్టిచ్చింగ్ థ్రెడ్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని గోల్డ్ కలర్ బీడ్స్ 2 ఎక్కించుకుంటున్నాను. ఒక గంట లాంటిది ఒకటి తీసుకున్నానండి. దాంట్లోకి దూరిపోకుండా ఒక నార్మల్ చిన్న బాల్ కూడా వేస్తున్నాను గోల్డ్ కలర్ది. వేసుకున్న తర్వాత మన టెస్సెల్ని జాగ్రత్తగా ఆ థ్రెడ్లోంచి బయటికి తీసుకోవాలి. ఆ రింగ్ లాంటిది ఫామ్ అయింది చూసారా, అది కొంచెం కూడా అటు ఇటు కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక పూచ ఊడి దాంట్లోకి ఊడిపోయినా మొత్తం టెస్సెల్ లుక్కే పోతుందండి. సో అలా వచ్చిన థ్రెడ్ని జాగ్రత్తగా దీంట్లోకి ఎక్కించుకొని, సో దీన్ని రివర్స్ సేమ్ ఆ చిన్న బీడ్, గంట, 2 పెద్ద బీడ్స్లోంచి మళ్ళీ శారీ దగ్గరికి నీడిల్ని తీసుకెళ్ళి ఒక 2 నాట్స్ వేసేసుకోవాలి. స్ట్రాంగ్గా ఉండాలి కదా, ఇది గట్టిగా లాగి పట్టుకోండి. నేను ఆ లోపల చిన్న బాల్ ఎందుకు వేసాను అంటే దీంట్లోంచి టెస్సెల్ అనేది మూమెంట్ చిరగ్గా కనపడకుండా ఉండడానికి, కొంచెం డిస్టెన్స్లో బాగా కనిపిస్తుంది అని. సో అలా వచ్చిన ఆ థ్రెడ్ని పైకి గట్టిగా టైట్గా పట్టుకొని ఒక నాట్ లేదా 2 నాట్స్ మీ ఇష్టం వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత చూడండి నేను ఎలా వేస్తున్నానో, సేమ్ అలాగే వేసుకున్న తర్వాత సేమ్ డైరెక్షన్లో అదే బీడ్స్లోంచి ఈ థ్రెడ్ని కిందకి దించేసేయండి. అక్కడికి ముక్కగా కట్ చేశారనుకోండి పిచ్చిగా కనబడుతూ ఉంటుంది. సేమ్ ఫార్ములా, ఇందాక మనం జరీ థ్రెడ్కి ఎలా థ్రెడ్ చండాలంగా కనపడకుండా ఉండాలంటే ఇట్లా చేయాలన్నమాట. సో ఆ లెంత్కే కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూసారు కదా ఎలా ఉన్నాయో, బాగుందా, మీకు ఏమనిపిస్తుంది, మీకు కూడా యూస్ఫుల్ అయితే యూస్ చేసి మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, ఇవి కొంచెం ఎగుడు దిగుడు ఉన్నాయి, ఐరన్ చేస్తే సరిపోతాయి. ఓకే, బాయ్.